అందరికీ నమస్తే అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను పచ్చిమిర్చి ఎగ్ కర్రీ, కాకరకాయ, ఎల్లో రైస్ అంటే పులిహార, లెమన్ పులిహార రైస్తో వచ్చాను. కాకరకాయ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయండి. కాకరకాయలో హై ఫైబర్ ఉంటుంది కాబట్టి మన శరీరానికి చాలా ఆరోగ్యంగా ఉంటామండి. హై ఫైబర్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మనము మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. దీంట్లో ఉన్నటువంటి ఇనుము వల్ల మన శరీరానికి రక్తహీనతను తగ్గించి రక్తాన్ని బాగా అందిస్తుంది. చేదులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి అనేక జబ్బుల బారి నుండి పడకుండా మనల్ని కాపాడుతుంది. విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం ఫ్రెండ్స్. అంత మంచిదండి. మరీ ముఖ్యంగా రుబ్బెన్ పురుగులు, తర్వాత నుల్లి పురుగులు అలాంటివి ఉన్నాయంటే పిన్వామ్స్, హుక్ వామ్స్, రుబ్బెన్ పురుగులు అంటాం, టేప్ వామ్స్ అని, అలాంటి నుల్లి పురుగులను కూడా నివారించే శక్తి ఈ కాకరకాయకు ఉందండి. మోషన్ పోయే రెక్టమ్ ఏరియాలో చాలామందికి చాలా దురదగా ఉంటుంది. నుల్లి పురుగులు ఉండి మాంసం బాగా తినే వాళ్ళకి కాకరకాయ తింటే చాలా మంచిదంటే అలాంటి నుల్లి పురుగులను కూడా నివారిస్తుంది. అంత మంచిది కాకరకాయ. కాకరకాయలో ఉన్నటువంటి ఇనుము వల్ల రక్తహీనతను తగ్గించి మనకి రక్తాన్ని బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తుందండి. అంతేకాకుండా దీంట్లో పొటాషియం, మెగ్నీషియం మాంగనీస్ చాలా అధికంగా ఉంటాయి కాబట్టి మన లివర్ని కూడా చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. పొటాషియం వల్ల మన గుండెని, మెదడుని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ చేదు తినటం వల్ల మనకు కొన్నిసార్లు ఎలర్జీ ఉంటుంది కదండి, దురద, కొన్ని చోట్ల అలాంటి దురద కూడా తగ్గి చాలా ఆరోగ్యంగా ఉంటారండి. అంత మంచిదండి ఈ కాకరకాయ. ఎగ్గులో వచ్చేసి హై ప్రోటీన్ ఉంటుందండి. మాంసకృతులు చాలా అధికంగా ఉంటాయి కాబట్టి మన శరీరానికి చాలా అవసరం. రోజువారి భోజనంలో తప్పనిసరిగా ప్రోటీన్ తీసుకోండి. ప్రోటీన్ తీసుకోకపోతే మనం అంత ఆరోగ్యంగా ఉండం. ఎందుకంటే ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ అని జబ్బులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ప్రోటీన్ తప్పనిసరిగా తీసుకోండి. దీంట్లో ఉన్నటువంటి ఎల్లో ఎగ్ వల్ల B1, బెరీ, నయాసిన్, పెల్లెగ్రా అనేటువంటి జబ్బులు రాకుండా కాపాడుతుందండి. ఎల్లో ఎగ్లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా తీసుకోండి. ఇంకా పులిహార లెమన్ రైస్ కాబట్టి లెమన్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి, అట్లాగే పచ్చిమిరపకాయలు కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. లెమన్ రైస్ తీసుకుంటే కూడా అంటే నిమ్మరసం వల్ల మన శరీరం చాలా సౌందర్యవంతంగా ఉంటుంది. అట్లాగే కాకుండా మన 50 ఏళ్ళు వచ్చినా కూడా 40 ఏళ్ళ మనిషిలాగే కనపడతామండి. అంత మంచిదండి. రోజు లెమన్ రసం తీసుకుంటే కూడా చాలా మంచిది. లెమన్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. అంత మంచిదండి. అట్లాగే వైట్ రైస్లో అంటే ఈ తెల్లన్నంలో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి కాబట్టి మితంగా తీసుకుంటే చాలా మంచిదండి. కానీ ఏ భోజనం తీసుకున్నా కూడా కార్బోహైడ్రేట్స్ కూడా లిమిట్గా ఉండాలి. అసలు కార్బోహైడ్రేట్స్ లేకపోతే మనం చాలా అనారోగ్యం పాలవుతాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.